ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మరొక దినాన్ని మాకు ఇచ్చావు తండ్రి, మీకు స్తోత్రాలు. నీ మాటలు వినటానికి, గ్రహించుకోవడానికి మా హృదయాల్ని సిద్ధపరచండి. మా అందరితో మాట్లాడి నీ చిత్తాన్ని మా జీవితాల్లో జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. 1 Samuel chapter 2 verse 7. He bringeth low and lifteth up. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈ మాటలు చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది కదండి. మరి దేవుడే కృంగజేస్తాడంట, దేవుడే లేవనెత్తుతాడంట. ఎందుకు దేవుడు కృంగిపోయేటువంటి పరిస్థితుల్లోకి మనల్ని నడిపిస్తాడు, ఎందుకు అలా జరిగిస్తాడు అనే విషయాన్ని ఒకసారి ఆలోచిస్తే, దేవుడు తన బిడ్డల జీవితంలో కృంగుదల అనేది అనుమతించాడు అంటే ఎంత లోగా వాళ్ళు వెళ్తారో అంత హైకి తీసుకుపోవడానికి దేవుడు వాళ్ళ జీవితాల్లో కొన్నిసార్లు కృంగుదల అని వస్తుందన్నమాట. ఆ కృంగుదల వచ్చినప్పుడు దేవుడి బిడ్డలు ఏం చేస్తారంటే దేవుడి దగ్గరికి ఎక్కువగా వెళ్తారు, మనుషుల దగ్గరికి వెళ్ళరు అనమాట. మరి మన జీవితాల్లో ఈరోజు దేవుడితో మనకి రైట్ రిలేషన్షిప్ ఉంటే మనకు వచ్చినటువంటి కృంగుదల, మనకు వచ్చినటువంటి బాధను తీసుకెళ్ళి మనుషులతో చెప్పుకొని బాధపడడం కాదు, కానీ మనకు వచ్చినటువంటి కృంగుదల, మనకు వచ్చినటువంటి మరి ఆందోళన అనేది దేవుడి సన్నిధిలో చెప్పుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూద్దామండి బైబిల్లో. మరి మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, అందరికీ బాగా తెలిసినటువంటి మరి వ్యక్తి జీవితమే. అయితే ఇక్కడ ఒక వచనంలో మనం చూసినట్లయితే అర్థమవుతుంది ఇలా దేవుడు చేస్తాడా అనేది. 1 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనంలో చూద్దాం. యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగ్గు పెనిన్న ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చెను. ఇక్కడ హన్నా గురించి మనం చదువుతున్నామండి. హన్నా తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. పిల్లలు లేరు అంటే ఫస్ట్ గుర్తొచ్చేది హన్నానే మనందరికీ. అయితే ఇక్కడ ఒక మాట చాలా మనసుకి తాకుతా ఉంది. ఇక్కడ ఏమని రాయబడి ఉందంటే, యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి. ఎవ్వరు పిల్లలు లేకుండా చేసినారంట? యెహోవానే పిల్లలు లేకుండా చేశాడంట. ఎలా అనిపిస్తుందండి వినడానికి? బాధగా అనిపిస్తుంది కదా. దేవుడు ఎందుకు చేసింటాడు హన్నా జీవితంలో ఇలాగా? ఎందుకు హన్నాకి ఇలాంటి పరిస్థితి దేవుడు అనుమతించాడు అనే బాధ అనిపిస్తుంది కదా. అనిపిస్తుంది ఖచ్చితంగా. దేవుడు ఇలా చేస్తాడా అని కూడా మనకు అనిపిస్తుంది. అవును, దేవుడు చేస్తాడు చాలాసార్లు. ఎందుకు తెలుసా? మనకు నేర్పించవలసినవి నేర్పించడానికి, మనం దేవుడితో ఒడంబడిక చేసుకోవడానికి, అలాగే దేవుడికి మన పట్ల ఉన్నటువంటి ఉన్నతమైన ఆలోచనలు నెరవేర్చబడ్డానికి కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి కృంగుదలలు తీసుకొస్తాడు. సో ఇక్కడ పిల్లలు కలగకపోవడానికి రీజన్ ఏంటంటే యెహోవానే ఆమెకు సంతు లేకుండా చేశాడు, అంటే పిల్లల్ని ఇవ్వకుండా ఆపేశాడు అని. మరి ఇదే అధ్యాయంలో 11వ వచనంలో చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలను నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలను నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటి నేను వానిని యెహోవానగు నీకు అప్పగించనని మృక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా. హన్నా చాలాసార్లు దేవుడితో మొరపెట్టిందండి. చాలాసార్లు మరి దేవుడితో ప్రార్థన చేసింది, నాకు పిల్లలు కావాలని. కానీ ఈసారి హన్నా చేసిన ప్రార్థన చాలా డిఫరెంట్గా ఉంది. ఏం ప్రార్థన చేస్తుంది తెలుసా? ప్రభువా నాకు ఒక బిడ్డనివ్వు, నీ సేవకురాలైనా నాకు ఒక బిడ్డనివ్వు. అంటే ఇక్కడ తను ఎవరని చెప్పుకుంటుంది తెలుసా? దేవుని సేవకురాలు. అంటే చాలా విశ్వాసం ఉన్న స్త్రీ, చాలా ప్రార్థనాపర్రాలు, దేవుడితో చాలా కనెక్టివిటీగా ఉన్నటువంటి స్త్రీ. అయితే నీ సేవకురాలైన నాకు ఒక్క మగబిడ్డనిస్తే నేను ఏం చేస్తాను? ఇప్పుడు వాడి తల మీదకి ఎప్పుడు మరి మంగళకత్తి రానియను, క్షౌరం అనేది చేపించను, మరి బ్రతుకు దినములు అన్నిట్లో కూడా మరి నీ మందిరంలో ఉండేటట్లుగా నేను తీర్మానం చేసుకుంటున్నాను అని చెప్పి మొరపెట్టిందండి. ఈ మొర దేవుడికి అంగీకార యోగ్యంగా ఉంది. ఎందుకంటే ఆమె దేవుడు సేవకురాలు. మరి సేవకురాలు కడుపులో నార్మల్ బిడ్డల్ని దేవుడు ఇస్తాడా? లేదు, అసాధారణమైన బిడ్డల్నే దేవుడు ఇస్తాడు. కాబట్టి దేవుడు అసాధారణమైనటువంటి వ్యక్తిని ఇవ్వడానికే మరి హన్నా జీవితంలో సంతు లేకుండా చేశాడు, కృంగిపోయేటట్టుగా చేశాడు. ఆమె జీవితంలో నిరాశ వచ్చింది, కానీ ఆమెలో వచ్చిన ప్రార్థన ఎంత గొప్పగా ఉంది.
మనుషుల దగ్గరికి ఆమె ఎవరి దగ్గరికి వెళ్ళి బాధపడినట్లుగా చూడడం. ఈవెన్ పెనిన్నా ఆమెను చాలా సతాయిస్తుంది, ఏడిపిస్తుంది. అయినా కూడా ఆమెను ఒక మాట అన్నట్లుగా కూడా చూడడం. చాలా మౌనంగా ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికి వచ్చి ఏడుస్తుంది తెలుసా? మరి దేవుడి సన్నిధిలోకి వచ్చి ఏడుస్తుంది. దేవుడి సన్నిధిలోకి వచ్చి మొరపెట్టుకుంటుంది. దేవుడితో ఒక తీర్మానం చేసుకుంటుంది. దేవుడితో ఒక ఒడంబడిక చేసుకుంటుంది. అయ్యా, నా కుమారుని ఇస్తే ఆ కుమారుని నీకే ఇస్తా, నీ పరిచర్యకే ఇస్తాను ప్రభు అని చెప్పి ఇక్కడ మొరపెడుతుందండి. అలాగే 19వ వచనంలో చూసినట్లయితే, తర్వాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడాను యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకునేను. మరి ఇక్కడ ఎవరు హన్నాని జ్ఞాపకం చేసుకున్నారో? దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు హన్నాని. ఎందుకంటే హన్నా ఏమైతే ప్రార్థన చేయాలో, ఏమైతే తీర్మానం చేయాలో, దేవుడితో ఏమైతే ఒడంబడిక చేసుకోవాలో, ఒక ప్రవక్తకి తల్లి అవ్వటానికి, దేవుడికి గొప్ప దైవజనుడిలాగా పనిచేయటానికి ఆమె చేసుకున్న తీర్మానాన్ని దేవుడు చూశాడు, ఆ ప్రార్థన విన్నాడు. కాబట్టి ఇప్పుడు మరి జ్ఞాపకం చేసుకున్నాడు అనమాట హన్నాని. అంటే కృంగిపోయే పరిస్థితులకు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఆ కృంగుదలలో నుంచి ఏం చేస్తున్నాడు? బయటికి తీసుకురావడానికి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. అయితే ప్రాసెస్ అంతా చాలా పెయిన్ఫుల్గానే ఉంటుందండి. అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే మరి హన్నాకి పిల్లలు పుట్టలేదని ఎల్కానా ఇంకొక భార్యను చేసుకున్నాడు. వాళ్ళకి పిల్లలు పుట్టారు. ఎలా ఉంటుందండి? మరి ఇంత మంచి వ్యక్తి, ఇంత మంచి సేవకురాలు, మరి దేవుడికి చాలా ప్రియంగా ఉన్నటువంటి వ్యక్తి జీవితంలో మరి తనకంటూ ఒక భార్యస్థానం ఉన్నప్పటికీ కూడా పిల్లలు లేకపోవడాన్ని బట్టి భర్త ఇంకొక పెళ్లి చేసుకోవడము, అలాగే వాళ్ళకి పిల్లలు పుట్టడం, తినకి పిల్లలు పుట్టకపోవడం ఎంత అవమానకరంగా ఉంటుంది. ఈరోజు చాలామంది జీవితాల్లో ఇలాంటి పరిస్థితుల్లో వెళ్తున్నారు కదండి. ఇలా కృంగిపోయే పరిస్థితులు వస్తున్నాయి కదా చాలా విషయాలలో. మరి ఎంత బాధను అనిపిస్తున్నారు కదా. అందరికీ జరిగిపోతున్నాయి అన్నీ. మనకు అన్ని విషయాల్లో లేటే, ఎడ్యుకేషన్లో లేటే, మరి జాబ్స్ విషయాల్లో లేటే, పిల్లల విషయాల్లో లేటే, అన్ని విషయాల్లో, మరి వివాహ విషయాల్లో లేట్, అన్ని విషయాల్లో లేట్ చూస్తున్నప్పుడు ఎన్నిసార్లు కృంగిపోతూ ఉంటాం కదా. అయితే హన్నాని మర్చిపోయినాడా దేవుడు? లేదండి. దేవుడు హన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు. తగిన సమయంలో ఆమెను దర్శించినటువంటి దేవుడు అద్భుతమైనటువంటి కుమారుణ్ణి ఇచ్చాడండి దేవుడు. ఇదే అధ్యాయంలో 28వ వచనంలో చివరి మాట ఒకసారి చూద్దాం. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. మరి ఎవరు తెలుసా ఇతను? మరి బాలుడైనటువంటి సమూయేలు. మరి పాలు విడిచిన తర్వాత ఏ విధంగా దేవుడికి ఒడంబడిక చేసుకుందో, ఏ విధంగా ప్రామిస్ చేసిందో, ఆ బిడ్డను తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో అప్పగిస్తే మరి ఏం చేసినాడు సమూయేలు? ఇక్కడ యెహోవాకు అక్కడే మ్రొక్కాడంట. మరి చిన్నపిల్లోడు అయినా కూడా దేవుడి ఎంత భయభక్తులతో తన తల్లి పెంచింది కాబట్టి ఆ బిడ్డ ఎంత గొప్పగా మరి దేవుడి సన్నిధిలోకి నేను వచ్చాను కాబట్టి నేను మ్రొక్కాలి, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలన్న అంత గొప్ప విశ్వాసంతో పుట్టినటువంటి బిడ్డ అనమాట. దేవుడు ఎంతో గొప్ప బహుమానాన్ని ఇచ్చాడు హన్నాకి. అలాగే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూద్దాము. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి ఎదుగుచుండెను. ఎంత గొప్పగా దేవుడు ఓదార్చినాడు కదండి ఆమెను. ఎంత గొప్పగా దేవుడు లేవనెత్తుకున్నాడు. కృంగిపోయిన ఆమె స్థితిలో ఎంత గొప్ప ఆదరణ ఇచ్చాడు. కుమారుని తీసుకొచ్చి దేవుడి సన్నిధిలో ఇస్తే మళ్ళీ యెహోవా హన్నాను దర్శించాడు. మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డకి ప్రతిగా దేవుడు ఎంతమంది బిడ్డలు ఇచ్చాడు తెలుసా? మరి 3 కుమారులు 2 కుమార్తెలు, అంటే 5 మందిని ఇచ్చారు. మొత్తం 6 మంది పిల్లలు. ఇప్పుడు ఒక్కరిని దేవుడికి ఇస్తే 5 మంది బిడ్డలతో దేవుడు బ్లెస్ చేశాడు. ఊహిస్తామా అండి దేవుడి యొక్క గొప్ప కార్యాలు? కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఏదైనా పరిస్థితి నిన్ను కృంగజేసే విధంగా ఉంటూ భయపడాల్సిన అవసరం లేదు. ఎంత కృంగజేస్తావో అంత రెట్టింపైనటువంటి ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. కాబట్టి కృంగిపోయినప్పుడు నిరాశపడుతూ లోకంలోకో లేకపోతే పరిస్థితులకో భయపడి దాంట్లో ఉండిపోక మరి దేవాతి దేవుడి వైపు చూసినప్పుడు ఏ విధంగా హన్నా జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదం పొందుకుందో. ఒక్క బిడ్డని దేవుడికి ఇస్తే 5 మంది బిడ్డలని ఇచ్చాడు. ఒక కుమారుని దేవుడికి ఇస్తే 3 కుమారులను ఇచ్చాడు. ప్రతిగా 2 కుమార్తెలను ఇచ్చాడు. 5 మందిని ఎక్స్ట్రాగా ఇచ్చాడు అనమాట. కాబట్టి మన జీవితంలో ఎక్స్ట్రా బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని కృంగుదలలోకి తీసుకుపోతాడు. ఎంత గొప్ప ఆశీర్వాదం! అంతేకాదు ఆ ఒక్క కుమారుడు ఎంత గొప్ప ప్రవక్తగా దేవుడు మార్చంటే ఇశ్రాయేలులో అంత మంచి ప్రవక్త లేడు చూస్తాం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి దేవుడిలో ఎంత ప్రేమగా ఉన్నాడో, వృద్ధాప్యం వరకు, ఆయన మరణించే వరకు కూడా అదే ప్రేమతో ఉన్నాడు, అదే కనెక్టివిటీతో ఉన్నాడు సమూయేలు. చాలా గొప్ప ప్రవక్త, అలాగే దేవుడికి ఎంతో అంగీకార యోగ్యంగా జీవించినటువంటి వ్యక్తి సమూయేలు. కాబట్టి అంత గొప్ప ప్రవక్తని ఇవ్వడానికే దేవుడు ఆమె జీవితంలో మొదటిగా కృంగుదల అనేది వచ్చింది.
తర్వాత ఎప్పుడైతే తను దేవుడితో ఒడంబడిక చేసుకుందో రెట్టింపుగా ఎంత డబల్ పోర్షన్ అంటే అంత డబల్గా దేవుడు ఆమెను బ్లెస్ చేశాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఏదైనా కృంగిపోయే పరిస్థితి ఉంటే నిన్ను కూడా దేవుడు అంత గొప్పగా ఆశీర్వదించాలి కాబట్టి ఈ కృంగుదల అనుమతించాడు. అయితే దీంట్లో నుంచి దేవుడు నిన్ను బయట తీసుకొస్తాడు. విశ్వాసంతో ఆయన వైపు చూద్దాం. అట్టి విశ్వాసం దేవుడు మనందరికి దయచేయునుగాక. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలు తండ్రి. కృంగజేయవాడు నీవే, లేవనైతే దేవుడు నీవే తండ్రి. ఏ పరిస్థితులు అయితే ఈరోజు కృంగిపోయిన స్థితిలో ఉన్నారో, నిరాశపోయిన పరిస్థితుల్లో ఉన్నారో తండ్రి, మరి ఆ పరిస్థితులన్నిట్లో నువ్వు ఉండి విజయాన్నిచ్చి ప్రభు, ఈ విధంగా హన్నా జీవితంలో ఎన్నో రెట్లైనటువంటి దీవెనలు పొందుకుందో అలాగే మా అందరి జీవితాల్లో మేము కూడా పొందుకొని మహింపరిచే కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.